చరిత్ర పుటల్లో నిలిచిపోవడం కొందరికే సాధ్యం. దూరదృష్టికి ఆలోచనలు పెట్టడం, ముందు చూపునకు కొలమానంగా కూడా కొందరే రాణించగలరు. క్యాడర్ బలంగా ఉండాలి. అదే సమయంలో నాయకుడు కూడా నిలదొక్కుకోవాలి. రాజకీయ వ్యూహాలు రచించాలి. వ్యతిరేక శక్తులతో నిత్యం పోరాటం సాగించాలి. ఇది దశాబ్దాల పాటు కొనసాగాలంటే చతురత, పట్టుదల, ఓపిక, సహనం ఎంతో కీలకం. గెలుపోటములు, జయాపజయాలు ఇవి రాజకీయ ప్రయాణంలో భాగమే. ఉద్రిక్తతలు, ఒత్తిళ్లు, భయానక పరిణామాలు అన్నీ ఎదురైనా వాటిని అధిగమిస్తూ సుస్థిర సుపరిపాలనకు కెరాఫ్గా నిలిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సెప్టెంబర్ 1 ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. 1995 నుంచి 2025 వరకు అంటే సీఎం పీఠాన్ని అధిరోహించిన 30 ఏళ్ల ఆ సంబరాన్ని ఎలా సాధించారు, అందుకోసం ఎలా శ్రమించారు, పోరాటాల పొలిటీషియన్ గా ప్రజాక్షేత్రంలో ఎలా నిలబడ్డారు, ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి సీఎం పీఠాన్ని అధిరోహించిన ఆయన అప్పటి నుంచి రాజకీయ జీవితం ఎన్నో మలుపులతో సాగింది. రెండోసారి 1991 అక్టోబర్ 11న బాధ్యతలు చేపట్టి మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం పునరేకీకృత ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8న ప్రమాణం చేశారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో మూడోసారి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన ఘట్టం. తాజాగా 2024 జూన్ 12న 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఈ 4 పదవీ కాలాలు ఆయన నాయకత్వ నైపుణ్యాన్ని, ప్రజల నమ్మకాన్ని, అభివృద్ధి పట్ల ఉన్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి. (1995లో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. నాడు టీడీపీ అధినేతగా దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు ఉన్నారు. ఆ సమయంలో రెండో వివాహం కారణంగా కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్లో అసంతృప్తి పెరగడం, పార్టీని నిలబెట్టే క్రమంలో నాడు 163 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతు ప్రకటించడంతో ఈ పరిణామాల నేపథ్యంలో 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. (1995 నుంచి 99 వరకు చంద్రబాబు నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో కీలకంగా ముందుకు సాగింది. ముఖ్యంగా సాంకేతిక రంగంపై ఆయన చూపిన దూరదృష్టి రాష్ట్రానికి కొత్త దిశను ఇచ్చింది. హైదరాబాద్ను సైబరాబాద్గా మలచే దిశగా ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించారు. బిల్గేట్స్తో సమావేశం, హైటెక్ సిటీ నిర్మాణం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ రూపకల్పన వంటి చర్యలు రాష్ట్రాన్ని దేశంలోనే టెక్నాలజీ కేంద్రంగా నిలబెట్టాయి. పాలనా విధానాల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిచ్చారు. ప్రజలతో నేరుగా సంబంధం కలిగించేలా మీ సేవా కేంద్రాలు, ఈ గవర్నెన్స్ వంటి పథకాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయన ప్రజల్లో సీఈఓ, సీఎంగా పేరు మారుమ్రోగిపోయింది. చంద్రబాబు పాలనా శైలి కార్పొరేట్ మేనేజ్మెంట్ తరహాలో ఉండేది. రూరల్ డెవలప్మెంట్, వన సంరక్షణ, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్లడం వంటి అంశాల్లోనూ ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమం ఎన్నో పల్లెల్లో వెలుగులు తీసుకువచ్చింది. ప్రజలతో ముఖ్యమంత్రి పేరుతో కార్యక్రమాన్ని దూరదర్శన్ ద్వారా ప్రతి సోమవారం నేరుగా జనంతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేవారు, పరిష్కరించేవారు. రోజుకు 18 గంటలు పనిచేసే నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు తొలి ముఖ్యమంత్రి పదవీ కాలంలోనే గోల్డెన్ పీరియడ్గా గుర్తించబడే పాలనను అందించారు. (1999లో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుగా నిలిచింది. ఎన్టీఆర్ వారసత్వంపై అనేక ఊహాగానాలు ఉన్న సమయంలో ప్రజలు తమ ఓటుతో చంద్రబాబుకే నాయకత్వం కావాలని తేల్చి చెప్పారు. 44.14% ఓట్లతో 181 స్థానాల్లో విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1999 అక్టోబర్ 11న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కాలంలో ఆయన అభివృద్ధి దిశగా మరింత వేగంగా అడుగులు వేశారు. నేడు హైదరాబాద్ దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతోందంటే ఈ మార్పుకు దోహదపడిన కీలక నాయకుల్లో నారా చంద్రబాబు నాయుడు ముందుంటారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దే పనిని వేగవంతం చేస్తూ హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం వెలుగు ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. ఫుడ్ ఫర్ వర్క్ పథకం ద్వారా ఉపాధి కల్పనకు చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో 2003లో తిరుపతిలో నక్సలైట్లు ఆయనపై పేలుడు పరికరంతో బాంబు దాడి చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం గాల్లోకి ఎగిరిపోయిన ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. చంద్రబాబు 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా 3 ఏళ్లు రాష్ట్రాన్ని కరువు వెంటాడింది. మరోవైపు విద్యుత్ సంస్కరణల కారణంగా కరెంట్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తాయి. ఈ ప్రతికూలతల నడుమే సుపరిపాలన దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా రైతుల శ్రమకు తగిన గుర్తింపు తేవడానికి ప్రయత్నించిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ ప్రయత్నం ఫలితమే రైతు బజార్లు, దళారుల ప్రమేయానికి అడ్డుకట్ట వేసి రైతులు తాము పండించిన కూరగాయలను ప్రజలకు నేరుగా విక్రయించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. పాలనలో భాగంగా బలహీన వర్గాలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, మైనారిటీలకు దుకాన్ ఔర్ మకాన్, గ్రామీణ పేద ఆడపిల్లలకు సైకిళ్లు వంటి ఎన్నో వరాలు ప్రకటించినా 2004, 2009 ఎన్నికల్లో వరుస పరాజయాలే చంద్రబాబుకి దక్కాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆయన పాలన, అభివృద్ధి, భవిష్యత్తు దృష్టి ప్రజల నమ్మకాన్ని సమన్వయపరిచిన ఘట్టంగా నిలిచింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఆయన దూరదృష్టికి నిదర్శనం. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పరిపాలన, విద్య, వాణిజ్య కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఇది కేవలం నీటిపారుదల ప్రాజెక్టు మాత్రమే కాదు, ఏపీ భవిష్యత్తుకు జీవనాధారం. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని ఒడిసి పట్టేందుకు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. గోదావరి జలాలను కృష్ణానదిలోకి ఎత్తిపోసే పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి కేవలం 6 నెలల్లోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం ఆయన కార్యదక్షతకు నిదర్శనం. మూడోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన, అభివృద్ధి, పారదర్శకత మరియు ప్రజలతో నేరుగా సంబంధం కలిగించే విధానాల సమ్మేళనంగా నిలిచింది. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. అనంతర కాలంలో వైసీపీ పాలనలో ఆయన వ్యక్తిగతంగా ఎన్నో నిర్బంధాలు, అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా అన్నింటినీ తట్టుకుని రాజకీయ వ్యూహంతో, చాతుర్యంతో జనసేన, బీజేపీ వంటి పార్టీలను కలుపుకొని పోయేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. విపక్ష నేతగా కూడా చంద్రబాబు స్టైల్ వేరేలా కనిపించింది. కుంటుపడిన అభివృద్ధిని నాటి పాలకుల దృష్టికి తీసుకురావడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఎక్కడా తొట్రుపాటు లేకుండా అనర్గళంగా మాట్లాడే విధానం ఆయనకు ప్రత్యేకతను తీసుకువచ్చింది. వయసును పక్కన పెట్టి ప్రజాక్షేత్రంలో గంటల తరబడి నేతలు, ప్రజలతో మమేకమవడం ఆయన రాజకీయ శైలిలో కీలక భాగంగా నిలిచింది. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికలు చంద్రబాబు రాజకీయ జీవితంలో ప్రత్యేక ఘట్టంగా నిలిచాయి. 5 ఏళ్లు నిరంకుశ పాలనను తెరదించిన ఎన్నికలుగా ఆయన పేర్కొంటారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విజయం సాధించింది. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ 3వసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో చంద్రబాబు పాత్ర కీలకంగా మారింది. ముక్కలుగా విభజించబడిన రాజధాని అమరావతిని తిరిగి గాడిలో పెట్టే పనులు ఆయన నిమగ్నమయ్యారు. కేంద్రం నుంచి నిధులను తెప్పించేందుకు పూర్తి దృష్టి పెట్టిన చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి ప్రజలకు అంకితం చేయాలన్న లక్ష్యంతో విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రాళ్ల సీమలో నీరు పారించాలన్న ఎన్టీఆర్ ఆశయాన్ని చంద్రబాబు తన భుజాలపై వేసుకున్నారు. నీళ్లు ఇప్పిస్తానన్న మాటకు కట్టుబడి హంద్రీనివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసే క్రమంలో బీడువారిన రాయలసీమలోని 4 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందేలా చేసిన ఆయన ప్రయత్నం చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయింది. 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన వయసు 45 ఏళ్లు. తెలుగు నేలపై అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తిగా ఆయన పేరుగాంచారు. ఆ సమయంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఓవైపు పార్టీని పటిష్టం చేసుకుంటూనే పాలనపై పట్టు బిగించి ప్రభుత్వాన్ని నడిపించారు. ఇప్పటికీ పలు సమావేశాల్లో ఆయన స్వయంగా 95 సీఎంను చూస్తున్నారని చెబుతూ ఉంటారు. 1995 సెప్టెంబర్ 1 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 2025 సెప్టెంబర్ 1న 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నేడు 5443వ రోజుకు అడుగుపెట్టారు. ముప్పై ఏళ్ల ముఖ్యమంత్రి పదవీకాలం ఇది కేవలం గణాంకం కాదు. ప్రజల నమ్మకానికి, నాయకత్వ నైపుణ్యానికి, అభివృద్ధి పట్ల ఉన్న అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం. 1995 సెప్టెంబర్ 1న మొదలైన ఈ కాలంలో చంద్రబాబు పాలన అనేక మలుపులు, సంక్షోభాలు, విజయాలు, పోరాటాలతో నిండి ఉంది. ప్రజలతో మమేకమవుతూ, పాలనపై పట్టు బిగిస్తూ, రాజకీయ వ్యూహాలను సమర్థంగా అమలు చేస్తూ ఆయన ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక వ్యవస్థగా ఎదిగారు. అభివృద్ధి, పారదర్శకత, ప్రజల సంక్షేమం ఇవన్నీ ఆయన పాలనలో కేంద్ర బిందువులుగా నిలిచాయి. ఈ 30 ఏళ్ల ప్రయాణాన్ని ప్రజలు గౌరవంగా, అభిమానులు, కార్యకర్తలు గర్వంగా గుర్తిస్తున్నారు. రాజకీయంగా ఎన్నో మార్పులు వచ్చినా చంద్రబాబు శైలి మాత్రం మారలేదు. నాయకత్వం అంటే కేవలం పదవిలో ఉండడం కాదు, అది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, సంక్షోభాలను అధిగమించడం, భవిష్యత్తును నిర్మించేందుకు దిశానిర్దేశం చేయడం. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఈ లక్షణాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. 30 ఏళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలం, 4 సార్లు సీఎంగా బాధ్యతలు, నదుల అనుసంధానం, రాజధాని నిర్మాణం, టెక్నాలజీ విప్లవం, ప్రజలతో నిత్యం మమైకం, ఇవన్నీ కలిపి ఆయన ఒక నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక వ్యవస్థగా నిలబెట్టాయి. ఇది కేవలం ఒక నాయకుడి ప్రయాణం కాదు, ఇది ప్రజల ఆశల ప్రతిబింబం, అభివృద్ధి కలల ఆవిష్కరణ, రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇది చరిత్ర, ఇది ప్రజల నమ్మకం, ఇది నాయకత్వం. ప్రజల ఆశీర్వాదంతో, నాయకత్వ నైపుణ్యంతో, అభివృద్ధి పట్ల ఉన్న అంకిత భావంతో మరింతగా ముందుకు సాగాలని మనము ఆశిద్దాం. ఎందుకంటే నాయకుడు మారినా ఆశలు మారవు, అభివృద్ధి ఆగదు, ప్రజల నమ్మకం నిలిచిపోతుంది.